హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఎప్పట్లానే డైలీ పార్లర్కి వస్తానండి. అయితే నాకు బ్యూటీషియన్ కస్టమర్స్ వచ్చారు. కాకపోతే టైలరింగ్ ఏంటంటే బుధవారంకి నేను కస్టమర్కి బ్లౌజులు ఒక 3-4 అయినా ఇమ్మన్నారు. దీని టెన్షన్లో పడి నేను ఇంకా బ్లౌజులు అర్జెంటుగా కుట్టాలనుకొని ఒకవైపు కుడుతున్నాను. ఈలోపు బ్యూటీషియన్స్ కూడా హెయిర్ కట్స్కి, ఐబ్రోస్కి కస్టమర్స్ అలా వస్తూనే ఉన్నారు. అయితే హెయిర్ కట్ చేసినవి అవి లాంగ్ వీడియోలో యాడ్ చేయలేదండి, షార్ట్ వీడియో పెట్టాను. ఇదేమో వచ్చి లాంగ్ వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ను తర్వాత సాయంత్రం కిందకెళ్ళి ముచ్చట్లు పెట్టాను. ఆ వీడియోయే అవే యాడ్ చేశాను. అయితే ఈరోజు ఏం జరిగింది అంటే, నా దగ్గర నేను ఒక ఎలక్ట్రికల్ స్కూటీ తీసుకున్నానండి, ఆర్క్ ఈవీ. వాళ్ళేమో వచ్చి శ్రీనగర్ దగ్గర డీమార్ట్ ఉంటుంది కదా, డీమార్ట్కి ఆపోజిట్లోనే పెట్టారు. నేను ఇలా బండి తీసుకొని ఒక 5 months ఇలా అయ్యింది. వాడు షాప్ ఎత్తేసాడండి. అయితే ఎలక్ట్రికల్ స్కూటీ 3-4 monthsకి ఒకసారి మనం సర్వీసింగ్ చేయించుకోవాలంట. లేకపోతే బ్యాటరీ పాడైపోయింది అనుకోండి, మనకి వాడు బ్యాటరీ ఇవ్వడంట. మరి వీడేమో షాప్ ఎత్తేసాడు. నేను ఎక్కడికి వెళ్ళి ఇచ్చేస్తాను, సర్వీసింగ్ చేయిస్తాను. అయితే ఎవరి దగ్గర కొన్నామో మేము వాళ్ళకి ఫోన్ చేస్తే, ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు ఏం చేశారు అని అంటే, మా హస్బెండ్ ఆ రోజు డ్యూటీ సెలవు పెట్టేశారు సర్వీసింగ్కి తీసుకెళ్దామని. ఆ రోజు వాళ్ళు ఏం చేశారు అంటే, ఈరోజు వద్దులేండి మేము చెప్తాము అన్నారు. సర్లే అనుకొని ఆ రోజు అలాగా డ్యూటీ వేస్ట్ అయిపోయింది. అయితే ఈరోజు ఏం చేశారు అని అంటే, ఆయన వెళ్ళిపోయారు. ఫోన్ ఏమో మధ్యలో ఇంక లిఫ్ట్ చేయడం మానేశారండి. వాళ్ళది ఎక్కడో మాకు తెలీదు అసలు. అది టౌన్లోకి పెట్టారంట, అది ఎక్కడో మాకు తెలీదు. వీళ్ళేమో ఫోన్ లిఫ్ట్ చేయరు. నాకైతే పిచ్చ కోపం వచ్చింది. నేను ఇంక ఫోన్ చేశాను. ఫోన్ చేసిన తర్వాత మా మేనల్లుడు, మా హస్బెండ్ ఒక 4 times చేశారు, లిఫ్ట్ చేయలేదు. తర్వాత నేను ఫోన్ చేశాను. ఫోన్ చేసి నాకు కోపం వచ్చేసింది. చాలా సీరియస్గా మాట్లాడితే, లేదు మేడం, లొకేషన్ అది సెండ్ చేస్తాం అనుకొని నా వాట్సాప్ నెంబర్కి లొకేషన్ పంపించారు. అయితే ఫస్ట్ ఏమన్నారు, మేము బండి తీసుకునేటప్పుడు 3 సర్వీసింగ్స్ ఫ్రీగా చేస్తాము, ఏమైనా అంటే పార్ట్లు ఏమైనా పాడైపోతే దానికి అమౌంట్ వేసుకోవాలి అని చెప్పారు. సరే కదా అనుకొని ఓకే అనుకున్నాను. నాకు ఒక్కటి అయి ఉంటుంది కావాలండి, ఇంకో 2 ఫ్రీగా చేయాలి. అయితే వీరు ఇప్పుడు ఎక్కడికైతే తీసుకెళ్ళామో వాళ్ళు సర్వీసింగ్కి అమౌంట్ వేశారు, పోయిన దానికి అమౌంట్ వేశారు, అన్నిటికీ అమౌంట్ తీసుకున్నారు. అయితే నేను అన్నాను, ఏమండి మాది చాలా దూరం నుంచి రావాలి, మాకు కొంచెం రిపేర్ కొంచెం మంచిగా చేసి ఇవ్వండి, ఇంకా 10 సార్లు వచ్చేలా చేయకండి అంటే, అది మా చేతుల్లో ఉండదు. ఎవరైతే ఆపరేట్ చేస్తారో అంటే కాల్ లిఫ్ట్ చేస్తారు కదా, ఆవిడ లేడీస్ అనమాట. అది మా చేతుల్లో ఉండదు, మీ దాంట్లోనే ఉంటుంది, అది ఇది అని మాట్లాడుతుంది. బండి తీసుకున్నంత వరకు ఒకలా మాట్లాడతారు, బండి తీసుకున్న తర్వాత ఒకలా మాట్లాడతారు. ఎస్పెషల్లీ ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకునే వాళ్ళు మటుకు చాలా జాగ్రత్తగా మనకు దగ్గరలో ఉన్నదే చూస్ చేసుకొని తీసుకోండి. మేము అలాగని దగ్గరలో ఉన్నదే తీసుకున్నాము, అయినా ఆడు షాప్ ఎత్తేసాడు. నేనైతే నాకు 1500 వేస్ట్ అయింది. 1500 బండికి అయ్యింది. మళ్ళీ మా హస్బెండ్ డ్యూటీ పోయింది. ఇన్ని వేస్ట్ అయ్యేవి. నాకు నిన్న సాయంత్రం ముందే నేను వర్క్లో ఫుల్ బిజీగా ఉన్నాను. ఇంకా నాకు ఇవన్నీ తెలిసి అక్కడ అలా మాట్లాడేటప్పుడు నాకు ఎక్కలేని బీపీ వస్తుంది. ఇంకా అంతకుతోడు నా బాధ ఏంటంటే, మా హస్బెండ్ పాపం మార్నింగ్ వెళ్ళిపోయి నైట్ 7 అయిందండి వచ్చారు. నాకు ఇంకా బాధ అనిపించింది. ఆయన బాగా టైర్డ్ అయిపోయారు. ఇప్పుడు ఏంటంటే, ఆయన కనీసం ముందే ఆయన షై పర్సన్, ఆయన కనీసం ఎక్కడ భోజనం కూడా చేయలేదంట. నాకైతే ఎంత కోపం వచ్చిందంటే అంత వచ్చింది. వీడు ఫస్ట్ అంతా ఇది ఇక్కడే ఉంటుంది మేడం, మేము ఎక్కడికి తీయము, అది ఇది అన్నాడు. సడన్గా షాపు ఎత్తేసాడు. అదేంటంటే ఆర్క్ ఈవీ అని ఉండేదండి, దాంట్లో తీసుకున్నాము. శ్రీనగర్ డీమార్ట్కి ఆపోజిట్లో ఉంటుంది ఆ షాపు. వాడు చేసిన తలనొప్పి పనికి మాకు ఇగోండి ఇప్పుడు ఇన్ని తలనొప్పులు, అమౌంట్ వేస్ట్ అవుతుంది, మా హస్బెండ్ డ్యూటీ వేస్ట్ అవుతుంది, పైగా ఆయనేమో చాలా టైర్డ్ అయిపోతున్నారనమాట. ఇప్పుడు పెద్దగండ్యాల నుండి టౌన్ వెళ్ళి టౌన్లో ఒక రోజంతా ఉండిపోతే ఎలా ఉంటుందండి? ఏ పని లేకన్నా ఒక దగ్గర కూర్చోవాలంటే మనసుకి ఎలా ఉంటుంది? నాకు మా ఆయన చూస్తే చాలా బాధ అనిపించింది. ఎలక్ట్రికల్ స్కూటీ వాడిని వెళ్ళి తన్నియాలన్నంత కోపం వచ్చింది.
నిజంగా చెప్తున్నాను. నేనైతే మట్టుకు ఆడిని వాయించి పడిద్దును. మా హస్బెండ్ కాబట్టి సైలెంట్‌గా వచ్చారు కానీ నేనైతే ఆడికి ఇచ్చి పడేద్దును. మరి ఏం చేస్తాను చెప్పండి. ఎందుకంటే ఫస్ట్ ఏ మాట అన్నామో ఆ మాట మీదే ఉండాలి. గడికొక మాట మారిస్తే ఎలా ఉంటది చెప్పండి ఎవరికైనా. ఇంక ఇవన్నీ చూసి నాకు ఈ బుర్ర పాడైపోయింది. ఇంకా బ్లౌజ్ అది కుట్టుకున్నాను. కుట్టుకున్న తర్వాత నాకు కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ కావాలనిపించిందండి. కిందన మా అక్కాలుంటారు. మా అక్క, మా తమ్ముడు వాళ్ళ దగ్గరికెళ్ళాను. కొంచేపు అంటే బ్లౌజ్ అంతా ఫినిష్ చేసేసిన తర్వాతే వెళ్ళానులెండి. వెళ్తే కొంచెం నాకు మనశ్శాంతి అనిపిస్తదండి. అంటే వాళ్ళేంటంటే చాలా అంటే సొంత ఇంట్లో మనకేమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎలా సొల్యూషన్ చెప్తారో అలాగా ఒక 10 నిమిషాలు వాళ్ళ దగ్గరుంటే మనసనేది ప్రశాంతంగా ఉంటుంది. మేము ముగ్గురం చాలా కామెడీగా ఎంజాయ్ చేసుకుంటూ మాట్లాడుకుంటాం. తమ్ముడు, అక్క, నేను. ఇంతకుముందు నాకు వేరే షాప్ వాళ్ళు ఉండేవారండి. కిందకెళ్ళాలన్నా భయమేసేది. అంటే ఆళ్ళతో ఏం ప్రాబ్లమ్ కాదు. కానీ ఎక్కువ కిందకసలు వెళ్ళేదాన్నే కాదు. యూట్యూబ్ పెట్టినంత వరకు నేను మా ముగ్గురం నేనైతే కిందకెళ్ళిపోయి డైలీ ఈవినింగ్ కూర్చొని ముచ్చట్లు పెట్టుకొని చాలా సరదాగా ఉండేది. సమ్మర్ అంతా అయితే మాకు ఫుల్ టైం పాస్ అయిపోయేది. అంత బాగా ఉండేదండి మాకు. ఎందుకంటే ఇంకా ఫుల్ ఎంటర్టైన్మెంట్. వాళ్ళ కిందన షాపులు కదా! వాళ్ళకి ఎక్కువ బిజినెస్ ఉంటది. ఎందుకంటే చికెన్ షాప్‌కి, కిరాణా షాప్‌కి రెగ్యులర్‌గా ఎవరికో ఒకళ్ళకి ఉంటారు ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు కదా! మనకు మట్టుగా సీజనల్ బిజినెస్ కాబట్టి మనం కొంచెం కొంచెం ఖాళీగా ఉన్నటప్పుడు నేను వాళ్ళ దగ్గరికెళ్ళి ముచ్చట్లు పెట్టుకునేదాన్ని. నాకేమో బాగా ఉండేదిలెండి. చాలా సరదాగా ఉండేది. అయితే నా ఫోన్ ఏమొచ్చి పోయిందండి. అంటే ఈ వీడియోస్ వల్లే పైన పెట్టాను. అప్పటికి స్టాండ్ అవి ఏమీ లేవు. పడిపోయింది. కిందన పడిపోయి పగిలిపోయి ఇంకా అది ఇదైపోతుందనమాట. ఇంకా మా హస్బెండ్ నాకు కొత్త ఫోన్ కొన్నారు. కొత్త ఫోన్ కొంటే మా అక్క, మా తమ్ముడు పార్టీ అడిగారండి. పార్టీ అడిగితే మరి ఈ పార్టీ అంటే పెద్ద పెద్దవి ఏమి ఉండవులేండి మావి. అదిగోండి కిందకొచ్చాను. ఈ పార్టీకి ఏమొచ్చి నేను రూ. 100 వాళ్ళకి ఒక 3 డేస్ బ్యాకే ఇచ్చేసాను. కానీ వాళ్ళు నేను రావట్లేదు కదా అని వాళ్ళు ఏం తెచ్చుకోలేదు. అదిగోండి సాయి తమ్ముడు చాలా మంచోడండి. నాలాగే చాలా కష్టపడతాడు. నాకన్నా ఎక్కువ కష్టపడతాడు. కిరాణా షాప్ రన్ చేస్తాడు, ఆటో ఏస్తాడు, వెల్డింగ్ వర్క్ చేస్తాడు. చాలా కష్టపడతారండి. చాలా మంచోడు కూడానా. వాడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. ఎవరైనా మంచి అమ్మాయిలు ఉంటే చెప్పండి మాకు. అయితే కామెడీ చేస్తున్నాడన్నమాట. చూడండి మొహం ఎలాగుందో అలాగుంది అనుకొని అంటే వాడిది. ఇంకా మేము సరదాగా ఇదైన తర్వాత మేము చాట్ తెచ్చుకున్నామండి ఈవినింగు. చాట్ తెచ్చుకున్న తర్వాత చాటు ఇంకా ఈలోపు మాట్లాడుతున్నాను. తమ్ముడు కొంచెం కామెడీ చేయరా అంటే చేస్తున్నాం. ఆ మాటలు పెడితే వాళ్ళ అమ్మే ఇప్పుడు సాయి వాళ్ళ అమ్మ మా ముగ్గురిని తంతదండి. అందుకే తీసేసాను. నేనే వాయిస్ రికార్డ్ ఇస్తున్నాను. అయితే ముగ్గురం చాట్ తెచ్చుకున్నాం కదండీ! కొంచెంసేపు అయినంత వరకు ఉన్నాను. తర్వాత నేను పైకి పట్టుకొని వచ్చేసాను. ఎందుకంటే మరి నాకు వర్క్ ఉంటుంది కదా అని మాట్లాడుకొని ఎవరి చాట్ వాళ్ళు తినేసారండి. నేను కూడా నా చాట్ పార్లర్‌కి తెచ్చుకొని తినేసాను. వీళ్ళతో కొంచెంసేపు మాట్లాడిన తర్వాత నాకు మనసు ప్రశాంతంగా అనిపించింది. ఇంకా మా హస్బెండ్‌కి ఇలా కొంచెం ఆయన టైర్డ్ అయిపోయారు. ఇవేవీ లేవు నాకు కొంచెం. నా మైండ్ అనేది కొంచెం రిలీఫ్ అయింది. అదిగోండి అక్క వాళ్ళ పాప చాట్ తెచ్చింది. ఎవరు వాళ్ళకి ఇచ్చేస్తున్నాను నేను. ఎవరిది వాళ్ళు తినేయండి అని పంచుతున్నాను. లాస్ట్‌కి నా చాట్ తీసుకొని నేను వెళ్ళిపోయానండి. ఓకేనండి. నాకు ఈరోజైతే ఇలా గడిచింది. మీకు ఎలా గడిచిందో నాకు కొంచెం కామెంట్ చేయండి. ఇంతవరకు చూశారు కదండి నా వీడియోని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకేనా అండి. లైకు, షేరు, సబ్స్క్రైబు మర్చిపోవద్దు. ప్లీజ్ 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 ప్లీజ్. ఓకే ఉంటాను. బాయ్.